టీవీ5 న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా సూలూరుపేట తిరుపతి పార్లమెంటు మహిళా అధికార ప్రతినిధి బుద్ధి విజయలక్ష్మి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సూలూరుపేట బొగ్గుల కాలనీ తెలుగు యువత అత్యధిక మెజారిటీతో గెలుపొందిన నెలవల విజయశ్రీకు శుభాకాంక్షలు తెలియజేశారు. బొగ్గుల కాలనీ యువత మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాక్షస పాలన చూశామని, తెలుగుదేశం పార్టీ పాలనలో పేట ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించామని తెలియజేశారు. అనంతరం పేట ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, పేద ప్రజలకు మంచి చేయాలని బుద్ధి విజయలక్ష్మిని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు బుద్ధి విజయలక్ష్మి, తిరుపతి పార్లమెంట్ మహిళా అధికార ప్రతినిధిని. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీతో అఖండ విజయాన్ని సాధించినటువంటి ఘనత మన బాబు గారిదే. అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ వాళ్ళని గుర్తించి ఓటేసి వాళ్ళని గెలిపించినందుకు వాళ్ళకి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. మన సూలూరుపేట నియోజకవర్గానికి నెలవల విజయశ్రీ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బలపరిచినందుకు మన సూలూరుపేట టౌన్ వరకే 13,079 ఓట్ల మెజార్టీ వచ్చింది. అదే విధంగా టోటల్ గా మన నియోజకవర్గం మొత్తం 29,115 ఓట్లతో అత్యధిక మెజార్టీతో మన సూలూరుపేట తెలుగు ప్రజానికం అందరూ ఓట్లు వేసి ఆమెను గెలిపించినందుకు వాళ్ళకి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు గత గవర్నమెంట్ లో ఎలా మనం ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులు ఏవీ లేకుండా మనం నారా చంద్రబాబు నాయుడు గారితో ఈ సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో అడుగులు వేసుకుంటూ మనం ప్రతి ఒక్కటి సాధిస్తామని అనుకుంటున్నాను. అదే విధంగా ఈ నియోజకవర్గంలో వేనాటి సతీష్ రెడ్డి గారు, ఆయన తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గారు, ఆయన ప్రతిదీ ఈ 3.5-4 సంవత్సరాలుగా ఆయన కష్టపడి ప్రజల్లో మమేకమై ప్రతి ఒక్కరిని తెలుగుదేశానికి ఓటు వేయాలని వాళ్ళందరినీ కూడా వేడుకుంటూ ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించినటువంటి ఘనత మన సతీష్ రెడ్డి గారిది. అదే విధంగా ఈ రోజు నన్ను నమ్మి ఇంతమంది యూత్ నా దగ్గరికి వస్తున్నారంటే నేను పని చేయగల సామర్థ్యంలో ఉన్నానని తెలిసేనే వచ్చుంటారు, అది నాకు గుర్తుంది. అదే విధంగా ఈ రోజు మన సూలూరుపేటలో ఇంతకు ముందు ఎలా మనం అయితే ఎక్కడెక్కడ ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులు ఏవీ లేకుండా మనం సర్దుకొని పోతూ గలాటాలు పెంచుకోకుండా సతీష్ అన్న గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి సామరస్యంగా చేసుకుంటూ మనం తెలుగుదేశం పార్టీని అభివృద్ధి సంక్షేమ పథకాలను మనం వాడుకుంటూ మన గవర్నమెంట్ లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారిని, వేనాడి సతీష్ రెడ్డి గారికి గాని ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా మనం ముందుకు నడుస్తున్నామని ఈ రోజు మన ఇక్కడ ప్రమాణ స్వీకారం లాగా 12వ తేదీ ఆయన అక్కడ చేస్తారు. అదే విధంగా మీ అందరికి నేను తోడుంటానని చెప్తూ జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు గారు.